షబ్బే మీరాజ్ షబ్బే బారాత్ చేసుకోకూడదు అన్నందుకు నాకు ఆథెంటిక్ హదీస్ పంపమన్నందుకు చాలామంది ఒక హదీస్ అయితే పంపడం జరిగింది. అదేంటో చూసుకుందాం, దాన్ని వివరిస్తాను, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రిఫరెన్స్ స్క్రీన్ మీద ఉండిద్ది. అల్ మసాబి త్రిమిదిలో నుండి 1299లోది. దీని వివరణ వచ్చేసి ఆయిషా రదియల్లా అన్హా గారు చెప్పినట్లుగా వివరిస్తున్నారు ఈ హదీస్లో. ఒకసారి అమ్మ ఆయిషా గారు రాత్రి మేల్కొన్నప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన మంచంలో లేకపోవడం గమనించారు. ఆమె ఆయన కోసం వెతుకుతూ బయటకు వెళ్లారు. అప్పుడు నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్ బకీకి వెళ్లడం గమనించారు. అక్కడ ఆయన సహాబీలు అనగా ఆయన సహచరుల సమాధులకు వద్దకి వెళ్లారని తెలియజేశారు. అక్కడ 2 చేతులు పైకెత్తి అల్లాను ప్రార్థించారు. తిరిగి ఇంటికి వచ్చి అమ్మ ఆయిషా గారితో ఇలా అన్నారు, ఇది షాబాన్ యొక్క రాత్రి అని చెప్పారు. ఈ రాత్రి అల్లా ఆకాశంలో దిగి వచ్చి మరియు బనీ కల్కి మేక మీద ఉన్న జుట్టు లేదా బ్రొచ్చు లేదా వెంట్రుకలు అంతమందిని నరకం నుండి అనగా జహన్నం నుండి విడుదల చేస్తారు అని ఈ హదీస్లో తెలియజేయడం జరిగింది. ఈ హదీస్ పంపించి ప్రతి ఒక్కళ్ళు మీరు బిద్దత్ అంటున్నారు కదా, ఇప్పుడు మరి చెప్పండి అన్నారు. సో నేను ఇక్కడ మీకు వివరంగా తెలియజేస్తాను. ఈ హదీస్ జయీఫ్ అనగా వీక్, తెలుగులో బలహీనమైనది మరియు కల్పితమైనది. ఇది ఎందుకు చెప్తున్నానో కూడా వివరిస్తాను. ఈ సారాంశం కల్పితమైనది ఎలాగో చూద్దాం. అమ్మ ఆయిషా గారు ఈ హదీస్లో తన నెఫ్యూ అనగా మేనల్లుడు ఉర్వాకు చెప్పారు. ఆయన ఒక తబ్బయి తెగవారు. ఉర్వా గారు ఈ హదీస్ యహ్యా బిన్ ఖాసిర్కి చెప్పారు. తబ్బయి తెగకు చెందిన యహ్యా బిన్ ఖాసిర్ గారు ఈ హదీస్ను తన విద్యార్థి అయిన హజ్జాజ్ బిన్ అర్తాహ్ గారికి తెలియజేశారు. ఈయన తబ్బయి తెగకు చెందినవారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉర్వా గారు యహ్యా గారు హజ్జాజ్ గారితో చెప్పడం నిరూపించబడలేదు. ఇంకొక మాటలో చెప్పుకుందాం, ఈ కథనం లింక్ ఉంది చూసారా, చైన్, ఇది గొలుసు తెగిపోయినది. మొహద్దసిన్ భాషలో మున్కత్తా రివాత్ అంటారు. ఇంకొక మాటలో మున్కత్తి అనగా విరిగిపోయిన అని అర్థం. ఇంకొక వివరణ చూసుకుంటే వీళ్ళు పుట్టిన రోజు మరియు చనిపోయిన రోజులు ఒకటికి సరిగ్గా సరిపోవు. ఇది ఎక్కడా నిరూపించబడలేదు. ఉర్వా గారు యహ్యా గారిని కలిసినట్లుగా, యహ్యా గారు హజ్జాజ్ గారిని కలిసినట్లుగా నిరూపించబడలేదు. అనగా ఎగ్జాంపుల్కి ఉర్వా గారు పుట్టి చనిపోయిన తర్వాత యహ్యా గారు పుట్టడము, యహ్యా గారు పుట్టి చనిపోయిన తర్వాత హజ్జాజ్ గారు, ఇలాగా సంబంధం లేని సంవత్సరాలు, సంబంధం లేని సెంచురీస్ కింద పరిగణించబడుతుంది. ఈ హదీసు జామియా త్రిమిదిలోనిది. ఇమాం త్రిమిది గారు స్వయంగా ఈ హదీసు పత్రంలో దానిపై వాక్యాన్ని జోడించి ఇలా అన్నారు, ఈ హదీసులో మున్కత్తి రివాయత్. నిజానికి ఇమాం త్రిమిది తన గురువు అయిన మొహమ్మద్ బిన్ ఇస్మాయిల్ అల్ బుఖారీ, ఆయన ఎవరో తెలుసా, సహీహ్ అల్ బుఖారీ రాసి ఆయనని అడిగినప్పుడు ఆయన ఈ హదీసు కల్పితమని తెలియజేశారు. ఈ హదీసుకి ఎటువంటి ఆధారాలు లేవు, అన్ ఆథెంటిక్ రివాయత్. ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటున్నాను. సహీహ్ అల్ బుఖారీ ఈస్ ద ఫస్ట్ ఆథెంటిక్